సందుల దగ్గర స్లోగా వెళ్ళాలి. నెక్స్ట్ అటు ఇటు చెక్ చేసుకు ఉండాలి. ఎలా చెక్ చేసుకోవాలి? బండిలో వెళ్తుంటే ఇలా తిరిగి కూర్చోవాలా? సైడ్ మిర్రర్స్, అది సైడ్ మిర్రర్స్ ఇటు ఇటు ఉంటాయి కదా. సైడ్ మిర్రర్స్ ఉంటాయా? కానీ ఫస్ట్ రోజే బండి తీసిన వెంటనే స్టైల్కి తీసి అటక మీద తీసుకురేస్తాం. ఎందుకు? అవి ఉంటే అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఇలా స్టైల్గా వెళ్తూ ఉంటాం. కానీ మిర్రర్స్ కూడా ఉంటే లేడీస్ మాత్రం తీయొద్దు మిర్రర్స్. స్కూటీలు అవి ఉంటాయి కదా, మిర్రర్స్ ఉంచుకోండి. ఉంచుకుంటే అటెవరు వస్తున్నారు ఇటెవరు వస్తారో బాగా కనిపిస్తూ ఉంటుంది. బ్లైండ్ స్పాట్స్ ప్రాపర్గా మనం అటెన్షన్ పే చేయొచ్చు. మిర్రర్స్ లేకపోతే ఇలా తిరిగి చూడాలి, లేకపోతే ఇలా తిరిగి చూడాలి. సమ్ టైమ్స్ మనం అటెన్షన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అంటే లెఫ్ట్ తిరిగేటప్పుడు రైట్కి వేయాలా? లెఫ్ట్కి వేయాలి. మనం లెఫ్ట్కి తిరిగేటప్పుడు లెఫ్ట్ సిగ్నల్ వేయాలి. ఇది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. ఇది చేయకపోవటం వల్ల చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. మనం లెఫ్ట్ సిగ్నల్ ఎప్పుడు వేయాలి? అది ఎప్పుడు లెఫ్ట్ తిరిగేటప్పుడు జస్ట్ టర్నింగ్ లో వెళ్ళిన తర్వాత సిగ్నల్ వేసి తిరిగేయాలి, అంతే కదా. ముందుకు ఎందుకయ్యా? కన్ఫర్మా? నువ్వు కన్ఫర్మ్ అంటేనే సిగ్నల్ ఆ జంక్షన్ కి ముందుగా ఆ సిగ్నల్ వేయాలి. ఎవరికి ఆ సిగ్నల్? నీకోసమా? వెనకాల వచ్చే వాళ్ళు వచ్చి నిన్ను గుద్దకుండా యాక్సిడెంట్ అవ్వకుండా ఉండే నిమిత్తం అడ్వాన్స్ గా ప్రేయర్ గానే మనం ఆ సిగ్నల్, లెఫ్ట్ సిగ్నల్ అయితే లెఫ్ట్, రైట్ సిగ్నల్ అయితే రైట్ సిగ్నల్ ఇచ్చినట్టయితే కనుక ఆ వ్యక్తి ప్రాపర్ గా ఆ పర్సన్ లెఫ్ట్ గానీ రైట్ గానీ తిరుగుతున్నాడు, తిరగబోతా ఉన్నాడు అని చెప్పి ఒక సిగ్నల్ ఉంటుంది. దాన్ని బట్టి అతను అటెన్షన్ అనేది పే చేయడం జరుగుతుంది. లేదంటే కనుక స్ట్రైట్ గా వెళ్తున్నాడు కాబట్టి అతను స్ట్రైట్ గా వస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఇటు తిరిగావో యువతల వైపు ఉన్నాడు ఇలా వచ్చేస్తాడు, నువ్వు ఇటు తిరిగేస్తావు. చాలా యాక్సిడెంట్స్ అయిపోతూ ఉంటాయి. నువ్వు ఇలా వెళ్తూ ఉంటావు, ఈ పక్కన వెహికల్ వస్తూ ఉంటుంది, ఇటు సిగ్నల్ అప్పటికి ఇప్పుడు ఇచ్చి తిరిగేస్తాడు, నువ్వు అటెన్షన్ పే చేయడు, టక్కుమని యాక్సిడెంట్ అయిపోతుంది. చాలా వ్యాలిడ్ పాయింట్. ఆఫ్ ది హెల్మెట్స్. హెల్మెట్ పెట్టుకున్న కారణంగా వేల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం కూడా. ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలి అని అంటే, బైక్ మీద వెళ్ళేటప్పుడు అంటే మీరు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, ఎవరైతే 18 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ చేశారో వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని వాళ్ళు బైక్ రైడ్ చేస్తారు కాబట్టి, రైడ్ చేయాలి కాబట్టి వాళ్ళు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకోవాలి? బండి నడిపే వ్యక్తి పెట్టుకోవాలా? వెనకాల కూర్చున్న వ్యక్తి పెట్టుకోవాలా? బండి నడిపే వ్యక్తిని రైడర్ అంటారు, వెనకాల కూర్చున్న వ్యక్తిని పిలియన్ రైడర్ అంటారు. పిలియన్ రైడర్ వెనక కూర్చున్న వ్యక్తిని. ఇద్దరు కూడా హెల్మెట్ కంపల్సరీగా ఇద్దరు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రమాదం ఏదైనా జరిగితే ఒకరికి జరగదు, ఇద్దరు పడిపోతారు. ఏదైనా యాక్సిడెంట్ అయింది, బండి పడిపోయింది, ఇద్దరు పడిపోతారా ఒకలే పడతారా? ఇద్దరు పడిపోతారా? దెబ్బలు ఎవరికి తగులుతాయి? ఇద్దరికి తగులుతాయి. డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్, డిపెండింగ్ ఆన్ ది సీరియస్నెస్ ఆఫ్ ది స్పీడ్ అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసిన దాన్ని బట్టి అతనికి ఎక్కువ తగులుతాయి, ఇతనికి ఎక్కువ తగులుతాయి, ఎవరు చనిపోతారు, ఎవరికి ఫ్రాక్చర్స్ అవుతాయి, ఎవరికి మైనర్ ఇంజరీస్ అవుతాయి అనేది అక్కడ సిచ్యువేషనల్ గా జరిగిపోతుంది. అంతే, అది యాక్సిడెంట్. సో ఇద్దరు కూడా పెట్టుకుంటే కనుక ఏదన్నా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే, యాక్సిడెంట్ జరిగితే ఇద్దరు లైఫ్స్ కూడా ఖచ్చితంగా 99% ఖచ్చితంగా సేవ్ అవడం జరుగుతుంది. ఎందుకు సేవ్ అవుతుంది? అసలు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి? మన బాడీలో హెడ్ అనేది మనకి, హెడ్ లో బ్రెయిన్ అనేది మనకి ఇంపార్టెంట్ పార్ట్. అంటే మిగతా బాడీలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా ఫ్రాక్చర్ అయినా, ఇంజురీస్ జరిగినా మన ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ ఫ్రాక్చర్ అయినప్పటికీ కూడా మళ్ళీ రీజనరేట్ అయ్యి మళ్ళీ అది ప్యాచప్ అయిపోవడం జరుగుతుంది. 2-3 months లేదంటే 6 months తర్వాత అయినా సరే మళ్ళీ అగైన్ మనం నార్మల్ లైఫ్కి వచ్చేస్తాం. కానీ వేరేస్ మన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, బ్రెయిన్ అనేది వెరీ సెన్సిటివ్ పార్ట్ కాబట్టి మన స్కల్ చాలా హార్డ్ మెటీరియల్తో అది తయారు చేయబడి ఉంటుంది. అంతేనా? స్కల్ అనేది మిగతా పార్ట్లకి ఇక్కడ చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. లేదా హెల్మెట్ కి ముందే దేవుడు మనకు ఒక హెల్మెట్ ఇచ్చాడు. ఏ హెల్మెట్ అది? ఇంటర్నల్ న్యాచురల్ హెల్మెట్. అది ఏంటది? న్యాచురల్ హెల్మెట్. ఏంటది? స్కల్. మరి స్కల్ ఇచ్చినప్పుడు మరి నో ప్రాబ్లం. మనం అప్పుడు దేవుడు మన సృష్టించిన ప్రకారం మనం కింద పడిపోయినా ఏం జరిగినా కానీ ఏం కాదు, మన స్కల్ ఉంది కాబట్టి ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ మనం వెహికల్స్ తయారు చేసుకున్నాం, స్పీడ్ ని కనిపెట్టాం, కొత్త ఇంజిన్స్ వచ్చేసినాయి, స్పీడ్ పెరిగిపోయింది. సో ఇంకా అది దాటిపోయింది. న్యాచురల్ హెల్మెట్ స్కల్లను కూడా మనం ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు అదర్ సపోర్ట్ మనకు కావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మనం ప్రొటెక్టివ్ గేర్ కోసం మనం హెల్మెట్ ని తయారు చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే మన బ్రెయిన్ కి అంత ఇంపార్టెన్స్ ఉందో, ఏదైనా ఇంజరీ జరిగినప్పుడు, రోడ్డు మీద పడిపోయినప్పుడు ఇంటర్నల్ గా ఏదైనా ఇంజరీ, ఒక బ్లీడింగ్ అయినా సరే, చిన్నపాటి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయినా సరే కూడా ఇట్ మే లీడ్స్ టు డెత్ ఎనీ టైమ్. సమ్ టైమ్స్ కొన్ని యాక్సిడెంట్లో మేము చూస్తాము, ఈవెన్ బ్లడ్, ఒక డ్రాప్ ఆఫ్ ది బ్లడ్ కూడా మనకి ఎక్కడా కనిపించదు. సమ్ టైమ్స్ చిన్న స్వెల్లింగ్ ఉంటుంది, సమ్ టైమ్స్ స్వెల్లింగ్ కూడా సరిగ్గా మనం నోటీస్ చేయలేం. కానీ
ఇంటర్నల్ గా ఆ స్పీడ్కి అదురికి దానికి లోపల బ్రెయిన్ లో హెమరేజ్ వచ్చేసి అతను ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ నెల తర్వాత కూడా 2 months తర్వాత కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో హెడ్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. మరి మన ఇంట్లో మన ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారో లేకపోతే మన బ్రదర్స్ ఉన్నారో మనము బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ జరిగి హెల్మెట్ పెట్టుకునే కారణంగా రోడ్డుపై చనిపోతే ఆ ఫ్యామిలీ ఏం కావాలి? అది ఇంపార్టెంటా కాదా? హెల్మెట్ అనేది ఇంపార్టెంటా కాదా? సో మీరు మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయటికి వెళ్ళినప్పుడు ఈ కాస్త దూరమే కదా, ఇది మన రోడ్డే కదా, ఇది తెలిసిన రోడ్డే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. డోంట్ నెగ్లెక్ట్. బండి ఎక్కేమో అంటే హెల్మెట్ కంపల్సరీగా ఉండాలి. బండి దిగిన తర్వాతే హెల్మెట్ తీసి అక్కడ పెట్టాలి. ఇది ప్రాక్టీస్ గా పెట్టాలి. మీరు ఎన్షూర్ చేసుకోవాలి. మీ పేరెంట్స్, మీ బ్రదర్స్, మీ సిబ్లింగ్స్ అందరూ కూడా హెల్మెట్ పెట్టుకున్నారా లేదనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే దే ఆర్ యువర్ లవ్డ్ వన్స్. అవునా కదా? మీరు ప్రేమించే వ్యక్తులు కాబట్టి మీరు వాళ్ళని ప్రేమగా వాళ్ళు పెట్టుకుంటున్నారా లేదా అనేది వాళ్ళ లైఫ్ కేరింగ్ అనేది మీరు చూడాలి. ఎందుకు అంటే మీ కేరింగ్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కేర్ అనేది మీరు చూసుకోవాలి. ఇది సింపుల్ టాస్క్. ఇదొక పెద్ద టాస్క్ అండి. ఇది మీ నాన్న హెల్మెట్ పెట్టుకున్నారా లేదా అని చెప్పేసి మీరు కేర్ తీసుకోవడం అనేది పెద్ద టాస్క్. అది మీకు ఎన్ని చేస్తున్నారు? మీ నాన్నగారు ఎన్ని చేస్తున్నారు? బయటకు వెళ్ళిన తర్వాత మీ నాన్న ఎంత కష్టపడి వస్తున్నారు మీకు తెలుసా? నాన్న ఏదో వెళ్తున్నాడు, డబ్బులు తెస్తున్నాడు అని అనుకుంటారు తప్ప ఆయన అక్కడికి వెళ్ళి ఎంత శ్రమ పడుతున్నాడు, ఎంత టెన్షన్ పడుతున్నాడు, ఎంత ఇబ్బంది పడుతున్నాడు, ఎంతమందితో మాట్లాడుతూ ఉన్నారు, ఎంతవరకు ప్రెజర్ ఫీల్ అవుతా ఉన్నాడు మన కోసం. అతను ఎంత కష్టం వచ్చినా కానీ మీరు 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 పిల్లలందరూ కూడా గుర్తొచ్చి, నా ఫ్యామిలీ గుర్తొచ్చి ఆ కష్టాన్ని అంతా కూడా లోపలికి మింగి కన్నీళ్లు రాకుండా అవసరమైతే లోపల పెట్టుకుని మీకోసం కష్టపడి ఆయన బయట కష్టపడి వస్తున్నప్పుడు మీరు ఆ మాత్రం కేర్ తీసుకోవడంలో మీకేమైనా కష్టం ఉందా? లేదు కదా. అందరూ కేర్ తీసుకుంటారా? ఎవరు కేర్ తీసుకుంటారు చెప్పండి? నేను ఖచ్చితంగా పెట్టిస్తాను. మా నాన్న చేత, మా అన్నయ్య చేత, మా అందరి చేత పెట్టిస్తాను. హ్యాండ్ రైజ్ చేయండి. అది మీ బాధ్యత. ఫ్యామిలీని అంతలా ఆయన కేర్ తీసుకున్నప్పుడు వాళ్ళని కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మీది. సో హెల్మెట్ అనేది ఉంటే కనుక యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ఆ హెల్మెట్ ఏదైనా ఉంటే కనుక దాన్ని తీసుకుంటుంది దెబ్బని. లోపల హెడ్ అనేది చక్కగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మైనర్ ఇంజరీస్తో బయటపడడానికి అవకాశం 99.9% ఉంటుంది. మరీ దాని మీద రోల్ అయిపోతే మనం ఏం చేయలేము అవడానికి అవకాశం ఉంది. సో హెల్మెట్ అనేది అంత ఇంపార్టెంట్. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, చాలా మంది చూస్తూ ఉంటే ఓవర్ స్పీడ్ పిల్లలు. ఇప్పుడు మీరు ఏజ్కి వచ్చారు, 18 years కంప్లీట్ అవ్వకపోయినా సరే బళ్ళు తీసుకుని రోడ్ల మీదకి వస్తూ ఉంటారు. నౌ ద రూల్స్ ఈజ్, గైడ్లైన్స్ ఈజ్, ద యాక్ట్ ఈజ్, మీరు 18 years కంప్లీట్ కాకుండా లైసెన్స్ తీసుకున్నా మీరు మైనర్ లాగా ఉండి మీరు రోడ్ల మీదకి వచ్చి డ్రైవింగ్ చేసి పట్టుబడితే కనుక మీ పేరెంట్స్కి జైలు శిక్ష కూడా ఉంది. అర్థమవుతుందా? సో మీ పేరెంట్స్ మీరు ఇబ్బంది పెట్టకూడదు అని అంటే కనుక మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు స్వైర విహారాలు చేయడము, వికృత చేష్టలు చేయడం చేయకూడదు. బండి నేర్చుకునేటప్పుడు ఎక్కడన్నా గ్రౌండ్లో నేర్చుకోవాలి, రోడ్ల మీదకి రాకూడదు. 18 years దాటిన తర్వాత లైసెన్స్ అప్లై చేసి మీరు అప్పుడు వెహికల్స్ మీరు రైడ్ చేయాలి. లేని కారణంగా యాక్సిడెంట్, డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీకు ఇన్సూరెన్స్ రాదు. పక్కన పెడితే మీ వల్ల అవతల వ్యక్తికి ఏదైనా జరిగి చనిపోతే కనుక ఎవరికి ఇన్సూరెన్స్ రాదు. ఇన్సూరెన్స్ అనేది ఎంత ఉపయోగం అంటే, ఒక లేమ్యాన్ ఉంటారు, ఒక సామాన్య ప్రజలు ఉంటారు, రోడ్డు మీదకి వస్తారు, ఒక వ్యాపారం చేసుకోవడానికో లేకపోతే కూలి పని చేసుకోవడానికో బైక్, చిన్న మోటార్ బైక్ మీద బయటకు వస్తారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగి అతను ప్రాణాపాయం జరిగి ఏదైనా జరిగితే కనుక మీ బండికి ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల అతనికి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన 20 లక్షల 30 లక్షల రూపాయలు జీరో అయిపోద్ది. జీరో. సో మనిషి స్థానంలో మనిషిని తీసుకురాలేరు. కానీ ఆ వచ్చే 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు ఏదైతే ఉందో అది కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ సప్లిమెంట్ చేయలేరు కాబట్టి అది కనీసం వాళ్ళ అవసరాలకు ఆదుకుంటుంది. మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల, ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఆ అమౌంట్ అనేది జీరో. నో కాంప్రమైజ్. దాంట్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ కాంప్రమైజ్ కావు చిన్న తేడా వచ్చిన. సో ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే ముఖ్యంగా మీ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చేటప్పుడు, కాలేజీ బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేజీ బస్సులు పికప్ దగ్గర, డ్రాపింగ్ దగ్గర చాలా యాక్సిడెంట్ జరిగి చాలా మంది చనిపోతున్నారు. స్టూడెంట్స్ చనిపోతున్నారు, చిన్నపిల్లలు చనిపోతున్నారు, కాలేజీ పిల్లలు చనిపోతున్నారు. బ్లైండ్ స్పాట్. ఒక్కసారి కాలేజీ బస్సు ఆగుతుంది, యువతలు దిగిన తర్వాత దిగి రోడ్ క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలి అంటే కనుక అవతల నుంచి వచ్చే వెహికల్స్ మనకు కనపడవు. అప్పుడు ఏం చేయాలి మనం? బస్సు క్రాస్ చేసినప్పుడు మీరు దిగిన బస్సే యువతలకు వచ్చిన తర్వాత ఇది బస్సు, ఇక్కడ దిగాం, అక్కడికి వెళ్ళాలి. ఇలా దిగిన తర్వాత నేను నడుచుకుంటే ఇలా వెళ్ళాలి అంటే అటు నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది మనం చూడాలి కదా.
చూడాలా? చూడకుండా నేను ఇక్కడ దిగిన తర్వాత డైరెక్ట్గా ఇటు వచ్చేస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోద్ది. మీరు చనిపోయే అవకాశం ఉంటుంది, అటు వచ్చే వెహికల్ వాళ్ళకి ప్రమాదమే, వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ మనం ఎక్కడ ఆగాలి? ఈ కార్నర్లో ఆగాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది బస్సు కార్నర్ డ్రైవర్ సీట్ అయితే కనుక ఇలా ఆగి ఒకసారి రైట్కి చూసినట్టయితే కనుక వెహికల్స్ ఏమైనా వస్తే కనుక ఓకే దెన్ స్టాప్. వెహికల్స్ ఏమి రాకపోతే కనుక దెన్ గో మూవ్. అర్థమవుతుందా? ఇది ఎవరైనా పాటిస్తారా? ఎవరైనా పాటిస్తారా? ఎంతమంది పాటిస్తారు? ఓకే గుడ్. పాటిస్తే గుడ్. పాటించకపోతే మాత్రం సిల్లీగా తీసుకోవద్దు. చాలా మంది మేము చూస్తూ ఉంటాం, బస్సు దిగేటప్పుడు కూడా చాలా నవ్వుకుంటాం. మా అబ్బాయి కూడా నవ్వుకుంటా, జోకులు వేసుకుంటా, కామెడీ చేసుకుంటా, వాడిని గిలుతా వీడిని గిలుతా పరిగెడతా ఉంటారు. ఏమీ చూడరు. ఇంకా అలా జరిగి వాడికి హ్యాండ్ ఫ్రాక్చర్ కూడా అయింది, చిన్న లైట్ ఎయిర్లైన్ ఫ్రాక్చర్. సో అలాగే రోడ్స్ దాటేటప్పుడు మనం ఏదైనా రోడ్ కాలేజీ దగ్గర కాదు, స్కూల్ దగ్గర కాదు, ఎక్కడన్నా సరే మనం ఒక రోడ్ దాటేటప్పుడు మనం ఆడుకుంటాకి వెళ్ళాము, లేదా షాపింగ్కి వెళ్ళాము, లేదా సమ్ అదర్ ప్లేసెస్కి మనం వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్డు క్రాస్ చేయాలనుకున్న తర్వాత రోడ్డు క్రాస్ చేయాలంటే ఎలా క్రాస్ చేస్తాం? మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం అంతే అడ్డంగా. వాడు వచ్చేవాడు ఆగుతాడు, లేకపోతే ఏ వస్తుదో వచ్చింది మనం వెళ్ళిపోవడమే. రాంగ్. మనం పెడెస్ట్రియన్ ఉన్నప్పుడు, పెద్ద వెహికల్ ఏదైనా వచ్చినప్పుడు, ఎనీ వెహికల్ వచ్చినప్పుడు వస్తుంది అనుకుంటే రోడ్లో మనది బాధ్యత, చూసుకుని వెళ్ళాల్సిన బాధ్యత మనది. ఎలా చూడాలి? ఎవరు చెప్పారు? రోడ్డు క్రాస్ చేసినప్పుడు వైల్ క్రాసింగ్ ది రోడ్ వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. క్రాస్ చేయాలి. గుడ్. జేబ్రా లైన్స్ లేని చోట ఏం చేయాలి? ఏమా సిగ్నల్స్ దగ్గర ఉంటాయి జేబ్రా లైన్స్ లేని చోట ఎక్కడ క్రాస్ చేయాలి? వెరీ ఇంపార్టెంట్. మనం నిత్యం ప్రతిరోజు జరిగేది ఇది. జేబ్రా లైన్స్ ఆల్ ది ప్లేసెస్, మీరు ఆ జేబ్రా లైన్స్ ఉన్న చోట మీరు వెళ్ళలేరు. లేని చోట మీరు ఏం చేయాలి? జనరల్గా జరిగే యాక్సిడెంట్స్ అన్ని అక్కడే జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా ఒక బాబు మదరు చైల్డ్ ఇద్దరు కూడా ఆటో దిగిన తర్వాత ఆ బాబు ఆమె వదిలేసింది. ఒక్కసారిగా బాబు అలా రోడ్డు పరిగెట్టాడు, చూడకుండా పరిగెట్టాడు. తల్లి కూడా చూసుకోలేదు. వెనకాల బస్సు వస్తూ ఉంది, ఆర్టీసీ బస్సు. ఒక్కసారి ఎక్కేసింది. హ్యాండ్ మొత్తం విడిపోయి టోటల్గా తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కుర్రోడికి హ్యాండ్ లేదు. ఎవరు తప్పది? మన మ్యాన్ మేడ్ మిస్టేక్, మనది. స్వయంకృతాపరాధం అంటారు కదా, మనం చేసుకున్నది. ఆ తల్లి పట్టుకుని ఉన్నా, ఆ కుర్రోడికి తెలిసే అవగాహన ఉన్నా, లేకపోతే ఆటో అక్కడ ఆపకూడదని అతను కొంత నాలెడ్జ్ ఉన్నా, అందరిది కూడా సమిష్టి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సో ఇప్పుడు రోడ్డు క్రాస్ చేయాలి, జేబ్రా లైన్స్ లేవు, ఎలా క్రాస్ చేయాలి? ఎనీవన్ చెప్పండి. వెరీ గుడ్. ఆగాలి. ఓకే, ఎక్సలెంట్. ఓకే, వెరీ గుడ్. బిగ్ హ్యాండ్. చాలా పర్ఫెక్ట్గా థియరిటికల్గా అమ్మాయి చెప్పింది. అయ్యాను క్లాప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ రోడ్ మనం క్రాస్ చేయాలనుకున్నప్పుడు అటు వెదర్ జీబ్రా లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి మనం రోడ్డు ఎడ్జ్లో మనం నిలబడి, ఇది రోడ్ ఎడ్జ్ అండి, ఇదంతా రోడ్డు, ఇది రోడ్డు, ఇది నేను రోడ్డు ఎడ్జ్ యువతలు ఉన్నాను. ఓకే, ఇది రోడ్డు, ఇక్కడ నుంచి ఇదంతా రోడ్డు. నేను ఇక్కడ ఉన్నాను, ఈ రోడ్డు క్రాస్ చేయాలి. ఇది రోడ్డు అంటే క్రాస్ చేయాలి. ఈ ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ వరకు ఇది రోడ్డు అనుకోండి, ఇది రోడ్డు. అర్థమవుతుందా? ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ అక్కడ నుంచి ఇలా రోడ్డు పాస్ అవుతా ఉంది. ఆ రోడ్డు నేను క్రాస్ చేయాలనుకుంటే కనుక ఎలా క్రాస్ చేయాలి? ఎనీ ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన లెఫ్ట్ రైట్ చూసుకోవాలని చెప్పింది కదా, ఎస్ చూసుకోవాలి. కానీ దానికన్నా ముందుగా వీ హ్యావ్ టు స్టాప్. మనం స్టాప్. ఓకే, లుక్ లెఫ్ట్, లుక్ రైట్. ఓకేనా? ఏదో ఒక ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలి కదా. లుక్ లెఫ్ట్, లుక్ రైట్. దెన్ వెహికల్స్ కనుక రాకపోతే అప్పుడు మనం ఏం చేయాలి? ముందుకు పోవాలి. ఒకవేళ వెహికల్స్ వస్తే ఏం చేయాలి? అప్పుడు కూడా వెళ్ళిపోవాలి. అంతేనా? వెయిట్ చేయాలి. లుక్ లెఫ్ట్, లుక్ రైట్. చూసాము, వెహికల్స్ వస్తున్నాయి, అప్పుడు ఆగాలి. వెహికల్స్ వెళ్ళిపోయినాయి, అప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు దెన్ గో. ఎనీ రోడ్కి ఇదే ప్రిన్సిపల్ వర్తిస్తుంది. సో స్టాప్, లుక్, గో.
లుక్ గో ఈజీ కదా, ఈజీయే కదా, చాలా డెడ్ ఈజీ. సో ఇది మీకు లైఫ్ లెసన్, ఇది లైఫ్ లెసన్. లైఫ్లో మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, మీరు మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, తర్వాత మీ పెళ్ళాక మీ పిల్లలకు కూడా చెప్పాల్సిన లైఫ్ లెసన్. చెప్తారా? ఏం లేదు, స్టాప్, లుక్, గో మీ లైఫ్ని కాపాడుతుంది, మీ లైఫ్ని కాపాడుతుంది. అది పాటించకపోవడం వల్ల మన వరల్డ్లో చాలా ప్రమాదాలన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉన్నాయి, చూడకపోవడం వల్ల. ఎవరు చూస్తారు చెప్పండి? ఎవరు చూడరు, నేను కూడా చూడను. కానీ చూడాలి, నేను ప్రాక్టీస్ చేస్తాను, నేను చూస్తాను. చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. చూడాలి అంటే ఎంతసేపు చూస్తారు? మీ ఫ్యామిలీ అందరితో పాటు వెళ్ళినప్పుడు అమ్మ అని చెప్పేసి ఆపేసి అందరూ లెఫ్ట్ చూడండి, అందరూ రైట్కి చూడండి, రావట్లేదు పదండి, అక్కర్లేదు, అలా అవసరం లేదు, అంత అవసరం లేదు కదా. జస్ట్ ఊరికి ఆగి అలా చూసుకుని ఏం రావట్లేదు కాబట్టి అలా వెళ్ళిపోతారు. ఇది ఇన్వాలంటరీగా జరిగిపోవాలి. ఎలా జరిగిపోవాలి? మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? ఇన్వాలంటరీగా జరిగిపోవాలి. ఇన్వాలంటరీ యాక్షన్స్ తెలుసా మీకు? వాలంటరీ, ఇన్వాలంటరీ యాక్షన్స్ తెలుసా? ఏంటి, వాట్ ఆర్ ది? ఎప్పుడు జరుగుతాయి? ఐఎమ్ డ్రైవింగ్ ది బైక్, ఐఎమ్ డ్రైవింగ్ ది బైక్, వైల్ డ్రైవింగ్ ది బైక్, అప్లయింగ్ బ్రేక్స్, అప్లయింగ్ యాక్సిలేషన్, వాట్ ఆర్ ది ఆల్ డూయింగ్ ఆల్ ది థింగ్స్. దీస్ ఆర్ ది ఎవరో మనం కొట్టడానికి వచ్చారు, సడన్గా ఒక ఇస్తారు, మనం ఏదో అడ్డం పెడతాం, ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫార్ములా వేసి అప్పుడు చేయొద్దుతా, ఏముండదు కదా. ఇదంతా అసంకల్పితంగా జరిగిపోతుంది, ఇన్వాలంటరీగా జరిగిపోతూ ఉంటుంది. సో నేను చెప్పేది కూడా ఆటోమేటిక్గా జరిగిపోవాలి, దానికి పెద్ద టైం ఏమి ఇవ్వకల్లా. అయిన తర్వాత జస్ట్ అలా చూసుకోవాలి, అటు ఇటు చూసుకోవాలి, బట్ ఆగాలి, చూసుకోవాలి, అప్పుడు క్రాస్ చేయాలి, సేఫ్గా వెళ్ళాలి. ఇది ఏ రోడ్డు మీద వెళ్ళాలి నేను చెప్పింది? ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పేసి మనకు చెప్పారు. వాట్ ఆర్ ది ట్రాఫిక్ రూల్స్? ఓకే, జంక్షన్లో చూసినట్టయితే కనుక రెడ్, ఎల్లో, గ్రీన్ లైట్స్ ఉంటాయి. రెడ్ పడినప్పుడు టోటల్గా స్టాప్, ఎల్లో పడినప్పుడు, గ్రీన్ పడినప్పుడు గో. సో అవి మనం ఫాలో అవుతున్నామా? లేకపోతే రాంగ్ రూట్లో రాకూడదు అనుకున్న చోట రాంగ్ రూట్లో వచ్చేస్తూ ఉంటారు. వన్ వేలో వెళ్ళవలసింది వన్ వేలో వెళ్ళిపోతూ ఉంటారు. రౌండ్ అబౌట్ తిరిగి రావాల్సింది షార్ట్ కట్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్కి ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా చాలా చాలా మేజర్ యాక్సిడెంట్స్ అవుతుంటారు. రౌండ్ అబౌట్ ఎక్కడన్నా ఐలాండ్ ఉండి అటు టర్న్ తీసుకుని ఇలా తిరగాల్సి ఉంటుంది, అవునా? అక్కడ మనం ఈజీగా ఉంటుంది కదా, ఇలా తిరిగేసామనుకోండి ఏమవుద్ది? అటు నుంచి తిరిగి వచ్చే వెహికల్ వచ్చేసి నీకు డాష్ వస్తుంది, యాక్సిడెంట్ అవుద్ది, అక్కడ డెత్. అలాగే చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. చెప్పండి, పెద్దవాళ్ళు ఎవరన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు తాగకూడదు, బట్ తాగి అలవాటు ఉన్నా సరే తాగి రోడ్ల మీదకి వెళ్ళవద్దు అని చెప్పేసి కన్ఫర్మ్గా వాళ్ళ చేత ప్రామిస్ చేయించుకోవాలి. అలాగే ట్రాఫిక్లో ఎవరన్నా ట్రాఫిక్ పోలీస్ ఎవరన్నా సిగ్నల్ ఇస్తూ ఉంటే ఆ సిగ్నల్ అబ్జర్వ్ చేయాలి, సిగ్నల్ని పాటించాలి. ఖచ్చితంగా ఈ సింపుల్ నేను చెప్పినవన్నీ కూడా వెరీ 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 సింపుల్. ఇవన్నీ కూడా మీరు పాటించినట్టయితే కనుక లైఫ్లో అకారణంగా అన్నెసరీగా యాక్సిడెంట్ బారిన పడి మీ కెరీర్ను లాస్ అవ్వడమే కాదు, మీ లైఫ్ను కూడా లాస్ అవ్వకుండా మీరు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నో హెల్మెట్ నో రైడ్. చెప్పండి, తర్వాత ఇది లీవ్ సూనర్ అంటే మీరు కాలేజీకి రావాలి, బైక్ వేసుకుని రావాలి, కాలేజీకి రావాలి. మీరు ఒక కాలేజీకి రావడానికి ఒక 10 minutes పడుతుంటే కనుక మీరు 5 minutes లేట్గా మీరు బయలుదేరారనుకో ఏమవుతుంది? అప్పుడు హర్రీ వరకు వచ్చేస్తూ ఉంటారు. హర్రీ వరకు ఎప్పుడైతే మీరు వస్తారో చెప్పేట్టుగా తను ఫోకస్ ఉండదు, దేని మీద? డ్రైవ్ మీద ఫోకస్ ఉండదు. దేని మీద ఫోకస్ ఉంటుంది? అమ్మో నన్ను అక్కడ ఆపుతారేమో, స్కూల్లోకి రానివ్వరేమో, అందరి ముందు నిలబెడతారేమో, అక్కడ కూర్చోబెడతారేమో, ఆబ్సెంట్ రాస్తారేమో అని భయం ఉంటుంది మనకి. సో నువ్వు 10 minutesలో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక 5 minutes ఎర్లీగా అంటే హ్యాపీగా నువ్వు అన్ని పాటిస్తూ నువ్వు చేరుకోవచ్చు. ఓకే, డ్రైవ్ స్లోవర్. మనం బండికి ఉంది కదా, స్పీడ్ ఉంది కదా అని చెప్పేసి నువ్వు 100, 120 నువ్వు వెళ్ళిపోయావనుకో ఏమవుతాయి? యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలి? స్లోగా వెళ్ళాలి. మినిమం స్పీడ్ ఏదైతే ఉందో ఆ మినిమం స్పీడ్ని మనం పాటించాలి. లీవ్ లాంగర్. ఎవరైతే అవి పాటిస్తారో ఎక్కువ కాలం జీవిస్తారు. అంటే చెప్పాను కదా, అకారణంగా రోడ్డు ప్రమాదాల్లో మన కారణం వల్ల, మన తప్పిదాల వల్ల లైఫ్ని కోల్పోవద్దు అనేది. ఓకేనా? నెక్స్ట్ ఫాలో ది ట్రాఫిక్ రూల్స్. ఫాలో ది ట్రాఫిక్ రూల్స్ అంటే ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఇవి పెద్ద రూల్స్ అంటే ఏమి కాదండి.
కామన్ సెన్స్ అంతే, జస్ట్ కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ అప్లై చేసి అప్పటికప్పుడు అక్కడ మనం ఫాలో అవడమే ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్. చెప్పండి ఒకసారి. లీవ్ సూనర్, డ్రైవ్ స్లోవర్, లీవ్ లాంగర్, ఫాలో ట్రాఫిక్ రూల్స్. ఓకేనా? నెక్స్ట్ వల్ల ఎవరు బలవుతారు? కరెక్ట్గా వచ్చేవాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు ఇబ్బంది పడతారు. అవునా? కాబట్టి ఇవన్నీ కూడా ఆషామాషి కాదు.